హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సమగ్ర కుల జనగణన సాధన, ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాల సదస్సు అంటూ ఒక కరపత్రము, ఓ ఆహ్వాన పత్రము మనకు వాట్సాప్ ద్వారా మిత్రుల నుంచి నాకు చేరింది. దాన్ని మీ అందరితో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కరపత్రాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను. సమగ్ర కుల జనగణన సాధన, ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాల సదస్సు, టూరిజం ప్లాజా, బేగంపేట, హైదరాబాద్. తేదీ 29/9/2024 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ముఖ్య అతిథి డాక్టర్ అనిల్ జైహింద్, కన్వీనర్, సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్, న్యూఢిల్లీ. జనవరి 2024 నుండి వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగులు, మేధావులు కులగణనకై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. తదనంతరం రాష్ట్రంలో ప్రజా సంఘాలు, వివిధ సంస్థలు, వ్యక్తులు కులగణన కోసం విస్తృత చర్చలు, పత్రికా ప్రకటనలు, సభలు, సమావేశాలు జరుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో చర్చలు కొనసాగించడం జరుగుతూనే ఉంది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సమాజం కుల జనగణన అనే ఏకైక నినాదంతో ముందుకు నడుస్తుంది. రాష్ట్రమే కాకుండా దేశంలో కూడా జనగణనపై పెద్ద ఎత్తున సామాజిక వర్గాల కదలిక ఉద్యమ రూపం దాల్చింది. జాతీయ స్థాయిలో కులగణన అంశం ఎన్నికల ఎజెండాగా ముందుకు వచ్చింది. ఈరోజు గ్రామం నుండి ఢిల్లీ దాకా సమగ్ర కుల గణన చుట్టూ బలమైన చర్చ జరుగుతుంది. దీని కొనసాగింపే జాతీయ స్థాయిలో సమగ్ర కుల జనన ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం కులగణనకై రాష్ట్ర కేబినెట్లో తీర్మానించి విధానసభలో అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం చేసింది. మార్చి నెలలో కులగణనకై ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. తెలంగాణ కోరేది సమగ్ర కుల గణన, కేవలం బీసీ జనగణన కాదు. సమగ్ర కుల జనగణనతో అన్ని కులాల విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక స్థితులను తెలియచేస్తుంది. వెనుకబడిన వర్గాల స్థితిగతుల గురించి పూర్తి సమాచారం అందిస్తుంది. అది ప్రభుత్వ విధాన నిర్ణయానికి తోడ్పడుతుంది. బీసీ కులగణనకు వ్యతిరేకంగా బీసీల మధ్య అంతరాలను సృష్టిస్తూ వారిని విభజించాలని కులతత్వ శక్తులు భావిస్తున్నాయి. సమగ్ర కుల జనగణనతో అన్ని కులాల సామాజిక స్థితిగతులు తెలిపే సమాచారం రాష్ట్ర ప్రజల ముందు ఉంటుంది. గత 77 సంవత్సరాలుగా అభివృద్ధి చెందని వారు, విద్య, ఉపాధి అవకాశాలకు దూరంగా ఉంటున్నవారు, నిలువ నీడలేని వారు, ఉద్యోగ అవకాశాలు లేక పేదరికంలో ఉన్న కులాలు, సామాజిక వర్గాల గురించి తెలియజేస్తుంది. దాన్ని అనుసరించి ప్రభుత్వం పాలసీ రూపంలో విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక అసమానతలు సరిచేస్తూ సమానత్వంతో కూడుకున్న రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సంస్థలతో కొనసాగుతున్న కులతత్వాన్ని తగ్గించటం, ప్రజాస్వామిక స్పృహను పెంచడం కోసం సమగ్ర కుల జనగణన తోడ్పడుతుంది. సమగ్ర కుల జనగణన రాజ్యాంగ లక్ష్యాలు అయిన సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ఐక్యతలను సాధిస్తూ తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం అత్యంత బలమైన శక్తిగా మారుతుంది. స్వతంత్రానంతరం జరిగిన పాలన, పీడక కులతత్వ రాజకీయాల ఆధిపత్యం రాష్ట్రం, దేశం వెనుకబాటుతనానికి గురి చేస్తాయి. భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే సమగ్ర కుల జనగణనతో మాత్రమే సాధ్యమవుతుంది. తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, పీపుల్స్ కమిటీ ఆఫ్ కాస్ట్ సెన్సస్ మరియు తెలంగాణ సంఘాల నాయకత్వంతో సమగ్ర కుల జనన సాధన సదస్సు నిర్వహించి బీసీ ఉద్యోగులతో పాటు అన్ని రంగాల్లో వృత్తుల్లో ఉన్న బీసీల అభ్యున్నతకై పోరాడుతూ ప్రధానంగా బీసీలకు నష్టం కలిగిస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హేతుబద్ధంగా వెనుకబడిన అన్ని వర్గాలకు వర్తింపచేసే విధంగా పునర్వ్యవస్థీకరించాలి. అది కుల గణన ద్వారానే
వెనుకబడిన వర్గాలను శాస్త్రీయంగా గుర్తించడం జరుగుతుంది. ఈ క్రమంలో అంతిమ లక్ష్యంగా బీసీలు రాజ్యాంగ అధికారాన్ని సాధించుటకై మనమందరం కదలాలి. రాష్ట్రం నుండి గ్రామం వరకు మన బీసీ సమాజాన్ని ఈ లక్ష్య సాధనకై కదిలించాలి, చైతన్యపరచాలి. అందులో భాగంగా తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ TBCEF ఆధ్వర్యంలో బీసీ ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాలతో సమగ్ర కుల జనగణన సాధన సదస్సును హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. సమగ్ర కుల జనన సాధన సదస్సుకు డాక్టర్ అనిల్ జైహింద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. వీరు గత 4 దశాబ్దాలుగా సామాజిక న్యాయ ఉద్యమంలో భాగంగా బీసీ మండల్, చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్, శరద్ యాదవ్లతో కలిసి పనిచేశారు. ఇప్పుడు వీరు సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ జాతీయ కన్వీనర్గా కులగణన సాధన కోసం జాతీయ నాయకులతో విస్తృతమైన ప్రచారాన్ని, ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర దేశ నిర్మాణానికి సమగ్ర కుల జనగణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, రాజ్యాంగ ఉద్యమాల బలోపేతం ద్వారానే అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు ఆత్మగౌరవం, హుందాతనాన్ని అందించగలం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య వక్తలు జస్టిస్ బి చంద్రకుమార్, డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్, ప్రొఫెసర్ కె మురళీ మనోహర్, ప్రొఫెసర్ ఐ తిరుపతి, ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి, శ్రీ టి చిరంజీవులు IAS రిటైర్డ్, ప్రొఫెసర్ PL విశ్వేశ్వరరావు గారు, శ్రీ దేవులపల్లి సమ్మయ్య గారు సభాధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, శ్రీ వరంగల్ శ్రీనివాస్ గారు కవి, గాయకుడు మరియు ప్రెసిడెంట్, తెలంగాణ బీసీ కల్చరల్ ఫోరం. ఆహ్వానించేవారు సతీష్ కొట్టే అధ్యక్షులు, వినోద్ కుర్వా సెక్రటరీ జనరల్, రిసెప్షన్ కమిటీ తుల్జారాం సింగ్ చైర్మన్, జి భద్రయ్య వైస్ చైర్మన్. తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ TBCEF ఇన్ అసోసియేషన్ విత్ పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ అండ్ ప్రజా తెలంగాణ హైదరాబాద్ అంటూ ఈ కరపత్రాన్ని ముద్రించడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను కూడా మనం చూడవచ్చు. దీన్ని మన బీసీ మిత్రులు నాకు షేర్ చేస్తున్నారు. ఇది మీ అందరితో నేను పంచుకోవాలని చెప్పని ఈ సందర్భంగా ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet again in the next video.